సాయి గణేష్. అలాగే సాయి తన జీవితకాలం ఇస్లాం ప్రచారం చేశాడు, తను నమాజులు చేశాడు, తను ఉన్నది మసీదే. అసలు దీని మీద ముస్లింలు కేసు అయ్యే సాక్షాస్తాను మీరు అపవిత్ర జాతని కన్ఫర్మ్ చేస్తున్నారు. మొదట కేసులతో భయపెట్టడం, లేదంటే మీరు 50 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది, మీ ఆస్తులు మీరు లాక్కుంటాం అనేటువంటి బెదిరింపులకు పాల్పడటం. ఇక్కడ కూడా లొంగకపోతే జై శ్రీరామ్. మీడియా మిత్రులకు, హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇక్కడ ఈ మీడియా సమావేశానికి ఏదైతే టైటిల్ పెట్టామో, సనాతన ధర్మంపై సాయి మతం కుట్రలు, ఆ కుట్రలని వివరించడానికే ఈరోజు ఈ సమావేశం. అయితే ఈ కుట్రలు ఎక్కడి నుండి ప్రారంభమయ్యాయి అంటే, సాయి సచ్చరిత్ర అనే ఒక పుస్తకం ఏదైతే వ్యాప్తిలో ఉందో దాన్ని షిరిడి సంస్థాన్ ట్రస్ట్ వారు అధికారికంగా ప్రచారం చేస్తున్నారు. ఆ సాయి సచ్చరిత్ర నుండే సనాతన ధర్మం మీద కుట్రలు ప్రారంభమయ్యాయి. అవి వివిధ రూపాలుగా అనేక రకాలుగా దాడులు చేస్తూ ఉన్నారు. ఇదంతా గమనిస్తూ ఉంటే హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి స్పిరిచువల్ జిహాద్ అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఒక 2-3 విషయాలు చెప్తాను. సాయి సచ్చరిత్రలో మేము మా ఛానల్స్లో కూడా ఈ విషయాలు కొన్ని మాట్లాడడం జరిగింది. అత్యంత విద్రోహం ఏమిటి అంటే, సనాతన ధర్మంలో శ్రీరాముడి యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి కళంకం కలిగించే విధంగా, రాముడికి ద్రోహం చేసే విధంగా సాయి సచ్చరిత్రలో ఒక భాగం ఉంది. అందులో రామ నవమి రోజు ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక ఉత్సవాన్ని జరిపించాలి అని అక్కడ సాయిబాబాతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతిపాదించడం, దానికి సాయిబాబా ఆమోదించడం, దాన్ని కొన్ని సంవత్సరాల పాటు నిరాటంకంగా శ్రీరామ నవమి రోజు ఉరుసు ఉత్సవం అనేది షిరిడీలో జరిగింది. ఇది సాయిబాబా బ్రతికి ఉన్నటువంటి సమయంలో. శ్రీరామ నవమి సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది. ఆ ఒక్కరోజు కూడా హిందువుల యొక్క భక్తి రాముడి మీద లగ్నం కాకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇస్లాం మతానికి చెందినటువంటి ఉత్సవాన్ని షిరిడీలో నిర్వహించారు. ఆ తర్వాత ఇంకొక భక్తుడు వచ్చి, శ్రీరామనవమి రోజు మనం రాముడిని కదా పూజించాల్సింది అని ఆ రోజు రాముడి ఉత్సవం జరగాలని ప్రతిపాదిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో బహుశా సాయిబాబా గారు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకున్నది కూడా ఏదో మొహమాటానికో ఇంకొక కారణంతో ఒప్పుకొని అదే రోజు రామ నవమి రోజు ఉత్సవం చేసుకున్నటువంటి భక్తులని అకారణంగా పచ్చి బూతులతో సాయిబాబా విరుచుకుపడడం జరిగింది. ఇది సాయిబాబా సచ్చరిత్రలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇది చదివిన తర్వాత ఏం అర్థం చేసుకోవాలి హిందువులు? సాయిబాబా గారు నిజంగా హిందువుల్ని, ముస్లింలని సమన్వయం చేయడానికి వచ్చినటువంటి అవతారం అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. సమన్వయం చేయటం అంటే, ఇప్పుడు హిందువులతో రామ నవమి రోజున ఇస్లాంకి సంబంధించిన ఉత్సవం చేయించారు. అదే రంజాన్ రోజు ముస్లింలతో రాముడికి సంబంధించిన భజనలు చేయించగలరా? చేయించడా సాయిబాబా? చేయించలేదు. అలాగే హిందువులందరికీ దేవుడు ప్రచారం చేస్తున్నారు. ఏ ముస్లిం అన్నా ఆయన దేవుడిని ఒప్పుకుంటున్నాడా? ఏ క్రైస్తవుడైనా ఆయన దేవుడిని ఒప్పుకుంటున్నాడా? కాబట్టి ఇది కేవలం హిందువుల మీద మాత్రమే జరిగినటువంటి కుట్ర. అయితే ఆ రోజు షిరిడీకి మాత్రమే పరిమితం కాదు, ఈ రోజుకి కూడా చాలా చోట్ల షిరిడి సాయి మందిరాలలో శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవాలు చేస్తున్నారు. ఆ రోజు షిరిడీలో చేశారు కాబట్టి ఈ రోజు కూడా మేము కొనసాగిస్తాం. అంటే రామనవమి రోజు హిందువులని రాముడికి దూరం చేసేటటువంటి ఆ కుట్రలో తెలుసో తెలియక చాలా మంది హిందువులు కూడా భాగం అవుతున్నారు. ఇది ఒక కీలకమైన అంశం. ఇంకొకటి, సాయి సచ్చరిత్రలో 4వ అధ్యాయంలో ఏముంటుందంటే, షిరిడీయే మనకి పండరీపురం, షిరిడీయే జగన్నాథపురి, ద్వారక, షిరిడీయే గయ, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం. పేజీ నెంబర్ 42. షిరిడీయే రామేశ్వరం కూడా, షిరిడీయే మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, షిరిడీయే మనకి నాసిక, త్రయంబకేశ్వరం, షిరిడీయే మహంకాళేశ్వరుడి ఉజ్జయిని, షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రం. సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు అంటే వేదాలు, ధర్మశాస్త్రాలు.
ఇక్కడ స్పష్టంగా హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలని దెబ్బ కొట్టేటటువంటి లేదా ఆ క్షేత్రాల యొక్క మహత్యాన్ని తగ్గించి ఆ క్షేత్రాల యొక్క ప్రాభవాన్ని వాటిపై దాడి చేసే విధంగా ఇక్కడ ఈ రచన మనకు కనబడుతూ ఉంది. మీకు షిరిడి గొప్పది అని రాసుకోవాలనుకుంటే ఎంత గొప్పదో మీరు రాసుకోండి, మీ సాయిబాబా ఎంత మహానుభావుడు గొప్పవాడు రాసుకోండి. కానీ హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి పండరీపురం, జగన్నాథపురి, ద్వారక, గయ, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, త్రయంబకేశ్వరం ఇలాంటి క్షేత్రాల పేర్లు చెప్పి అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులకి వాళ్ళ మనసుల్లో ఇన్ని క్షేత్రాలు మనం తిరగలేం కాబట్టి ఒక్కసారి షిరిడి వెళ్తే సరిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు, కేవలం షిరిడి వెళ్తే చాలు అనేటటువంటి ఒక విష బీజాలు హిందువుల మనస్సుల్లో నాటడం అవునా కాదా? ఈరోజు ఒక కంపెనీ ఏదైనా వస్తువులు ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళ వస్తువు ఎంత గొప్పదో చెప్పుకోవాలి తప్ప పక్కోడి కంపెనీ వస్తువులు మంచివి కావు, నాణ్యత లేవు అని చెప్పడానికి రైట్స్ లేవు. అలాంటిది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల విషయంలో ఎప్పటి నుంచో వందలాది వేలాది సంవత్సరాల నుంచి నిర్మాణమై ఎంతో